అందరికీ నమస్కారం అండి. 2026-27 విద్యా సంవత్సరం చక్కగా ఆరంభమైంది. ఉపాధ్యాయులందరికీ, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ సంవత్సరం అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాఠశాల విద్యా ప్రణాళికలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందిగామ వారు తీసుకోబోతున్నటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి బోధనా విధానాన్ని మీకు తెలియపరచడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2025-26 సంవత్సరాల్లో ఎస్ఎస్సి ఫలితాల్లో హాజరైన 89 మంది విద్యార్థులు అత్యద్భుతంగా 100% పాస్ పర్సంటేజ్తో పాస్ అయ్యి 595 మార్కులతో అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చి టౌన్ ఫస్ట్, టౌన్ సెకండ్, జిల్లా ఫస్ట్, జిల్లా సెకండ్ అనేటువంటి ఎక్సలెంట్ రిజల్ట్స్తో మనం ముందుకు వెళ్తూ ఉన్నామండి. అదేవిధంగా 2026-27 విద్యా సంవత్సరం ఆరంభమై దాదాపు ఒక 20 రోజులు కావస్తూ ఉన్నది. ఈ సంవత్సరంలో కూడా ప్రణాళికాపరమైనటువంటి బోధనా విధానాన్ని అమలుపరుస్తూ మా శక్తి మేరకు తల్లిదండ్రుల యొక్క ఆశయ సాధనని మేము రీచ్ అవుతామనేటువంటి భరోసాని మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర ఈ కిడ్స్, ఈ ఛాన్స్, ఈ టెక్నో, ఒలింపియాడ్ లాంటి 4 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఈ కిడ్స్ అనేది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యా విధానానికి సంబంధించింది. ఈ ఛాన్స్ అనేది 1 నుంచి 5వ తరగతి విద్యా విధానానికి సంబంధించింది. 6 నుంచి 10వ తరగతి లోపల ఈ టెక్నో మరియు ఒలింపియాడ్ విద్యా విధానాలు అవలంబించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించాలి అని అంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ బేస్, అంటే మంచి ఫౌండేషన్ అనేది ఉండి తీరవలసిందే. అది నర్సరీ అయినా, ఎల్కేజీ అయినా, యూకేజీ అయినా, ఏ క్లాస్ అయినా సరే పటిష్టమైనటువంటి ఫౌండేషన్ అనేది వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా 9వ తరగతిలో జాయిన్ అయినా వాళ్ళు మంచి రిజల్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ఈ ప్రోగ్రామ్స్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తూ ఒలింపియాడ్ అనేటువంటి ప్రోగ్రామ్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని 6, 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకి ఇంటరాక్టివ్ బోర్డ్స్తో, అంటే లైవ్లో వాళ్ళు డిజిటల్ క్లాసెస్ చూస్తున్నటువంటి ఫీలింగ్ని కల్పిస్తూ సైన్స్ ల్యాబ్స్లో పిల్లల చేతే ఉపాధ్యాయుల యొక్క పర్యవేక్షణలో ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియోని తల్లిదండ్రులకు పంపుతూ పిల్లల చేత సెమినార్స్ లాంటివి వాళ్ళ చేత కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయించడానికి వాళ్ళ చేత ఎక్స్ప్లెయిన్ చేయిస్తూ అన్ని రకాల స్కిల్స్ని బయటకు తీయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ కూడా మాకు సహాయ సహకారాలని అందజేస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులందరూ కూడా చక్కటి క్వాలిఫైడ్ టీచర్స్ అండి. అదేవిధంగా మీడియా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి ప్రోగ్రామ్ని, ఇటువంటి విద్యా ప్రణాళికని ముందు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో భాగమైనందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. ఏ ఇబ్బంది లేకుండా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్తో ఇంతకుముందు తెచ్చినటువంటి రిజల్ట్స్ కంటే కూడా మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందుకు అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ, నందిగామ వాసులందరికీ కూడా ఇంకా విద్యాపరమైనటువంటి సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందు ఉండటానికి నారాయణ విద్యా సంస్థలు ఎల్లవేళలా కృషి చేస్తాయని మీకు భరోసా ఇస్తూ, ప్రిన్సిపల్ కుమారస్వామి. థ్యాంక్ యూ.